jungle. తెలంగాణ రాష్ట్రంలో ఈ కోర్టు జాబ్స్ ఎప్పుడు పడతాయని కూడా చాలా మంది నిరుద్యోగులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో 859 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలనంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత లిమిట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా శాలరీ ఎంత ఉంటుంది, ఏ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో 859 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే జనవరి 24 అంటే రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఈ కోర్టు జాబ్స్కు అప్లికేషన్ చేయాలి అని అంటే మీరు 7th క్లాస్ టు డిగ్రీ చదివిన వాళ్ళు మీ పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంత తక్కువ క్వాలిఫికేషన్తో ఏ పోస్టులు కూడా ఉండవు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 7th నుంచి డిగ్రీ వరకు చదివిన ప్రతి ఒక్క క్యాండిడేట్ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు అయితే ఉండాలి. అయితే చాలా పోస్టులు 18 నుంచి 22, 23, 25 వరకు 26 వరకే ఉంటాయి. 46 సంవత్సరాలు అంటే చాలా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి పోస్టు ప్రకారంగా అంటే మీ ఏ పోస్ట్ ఉంది దాని ప్రకారం అయితే శాలరీ అయితే ఉంటుంది. మినిమం స్టార్టింగ్ 19,000 నుంచి 96,890 వరకు అయితే మీ శాలరీ అయితే ఉంటుంది. ఈ అప్లై ఏ విధంగా చేయొచ్చు అంటే మీరే మీ మొబైల్లో చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్లో కానీ మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే రిటన్ టెస్ట్ సిబిటి ద్వారా, స్కిల్ టెస్ట్ ద్వారా కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. ఈ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చూద్దాము. ఏ పోస్టులు వేకెన్సీ ఉన్నాయో కూడా చూద్దాము. స్టెనోగ్రాఫర్ అయితే 35 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 159 పోస్టులు ఉన్నాయి. టైపిస్టు 42 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 61 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్ 49 పోస్టులు ఉన్నాయి. కాపిస్టు 63 పోస్టులు ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 319 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇవి లేడీస్కి ఉన్నాయా, జెంట్స్కి ఉన్నాయా, ఎస్సీకి ఉన్నాయా, ఎస్టీకి ఉన్నాయా, బీసీకి ఉన్నాయా, మీరైతే ఆ నోటిఫికేషన్ చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా సరే ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ అప్డేట్ ప్రభుత్వ పథకాల గురించి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.